సో హాయ్ గైస్. సో ఇప్పుడైతే బేకర్కి అయితే వచ్చినాం అనమాట. ఇప్పుడు ఎగ్ పఫ్ తీసుకుందాం, సరేనా? రా 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 భయా, మాకు 3 ఎగ్ పఫ్లు. సో భయ అయితే ఎగ్ పఫ్ అయితే తీస్తున్నాడు అనమాట. సో దాన్ని కట్ చేస్తావు, అది పైకి దీన్ని కట్ చేయడం ఎట్లా కట్ చేయాలో చెప్తాను నీకు. ఓ ऊपर में लो, बीच में से कट करो उसको. సో గాయస్ ఏదో అక్కడైతే పెండ ఉంది. సో అక్కడ చూపి రా నా ఎంబడ్రా. సో ఇక్కడ చూసినావా, రా రా. సో ఇది చూసిర్రా. సో పెండ చూసిర్రా, పెండ చూసినారుగా, ఆ పెండ వస్తుంది ఇప్పుడు దాంట్లో. ఓకే, సో పట్టుకో చేసినా. సో ఉందిగా మేరా ప్యారా ఎగ్ పప్పు. తినాల్సింది పోయి కలపాల్సింది వస్తుంది. ఇది పట్టుకో. దానికి ఏం చేస్తామంటే ముడి. సో ఇప్పుడు మన టీమ్మేట్స్కి ఫుడ్ ఛాలెంజ్ అయితే ఉంటుంది, వేరే లెవెల్ ఛాలెంజ్ అనమాట. సో ఏం ఛాలెంజ్ ఏమంటే, సో ఇక్కడ చూపి ఇక్కడ 3 ఎగ్ పఫ్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ వీళ్ళిద్దరిలో ఎవడు ఫస్ట్ తిన్నాడు అనుకో, సెకండ్ది ఎవడు ఫస్ట్ కంప్లీట్ చేస్తాడో వాడు విన్ అనమాట. వానికైతే ఒక ప్రైజ్ మనీ ఉంటుంది. ఓకేనా? సో మీరు ఛాలెంజ్కి రెడీ ఉన్నారా? రెడీ. సో గైస్ చూస్తూ ఉండండి లాస్ట్ మటుకు, వేరే లెవెల్ మస్తు క్రేజీగా ఉంటుంది వీడియో అనమాట. ఓకే, సో నేను ఇక్కడ పక్కకు ఉండని స్టార్ట్ అని ఎంబడే ఇద్దరు ఇది కవర్తో సగా తీసుకొని ఎవడు ఫస్ట్ తినేసి దీన్ని ఎవడు తిన్నాడు అనుకో వాడు విన్. ఓకేనా? ఇట్లా కదా. సో అట్లా చూడండి గైస్, 1 2 3. సో చూపించండి. సో మంచిగా చూపి కెమెరామ్యాన్. సో ఎట్లా తింటున్నారో. సో కుంభకరుణ తమ్ముళ్ళు అనమాట వీళ్ళందరూ. సో మనోడు జిలాని గాడు ఇంకా బాగా ఎక్స్పీరియన్స్, బేకర్లో ఉండి ఫ్రీగా పని చేసుకుంటే బేకర్లో ఇంకా బాగా మెక్కి తింటుంటాడు అనమాట. సో మంచి తినండి, ఇంకా ఫాస్ట్ తిను. వాడు తినేది కూడా అయిపోయిందిరా, నువ్వేంది ఇంత స్లో తింటున్నాడు. చూపి మంచి కెమెరా పట్టుకొని చూడు ఎట్లా తింటున్నాడు వీడు. వాళ్ళ మూతులకి వెళ్ళి మంచి మొత్తం నాకేయాల, మీరు అట్లా వేసే కష్టం ఇంకా. సో ఫాస్ట్ మొత్తం. సో వీడైతే తీసుకున్నాడు అనమాట. సో నువ్వు వాడి దగ్గర గుంజుకొని కూడా తీసుకోవచ్చు, తప్పులేదు. గుంజుకొని తినరా, ఎక్కువ ఎవడు తిన్నాడు అనుకో వాడరా, అట్లరా. సో ఎవడు ఫస్ట్ తింటాడు అనుకో, ఫాస్ట్గా. సో మన ముత్తుగాని మూతి చూడరే, మూతికెళ్ళి చూపి. ఇదే పడి తింటాడు. సో గాయస్ తొందర తిను. కొంచెం జూమ్ చేస్తుండు, మంచిగా వేస్తుండు. నువ్వు తినని మొత్తం కంప్లీట్ చేయాలా నువ్వు. అట్లా చేస్తే నువ్వు ఎట్లా సగం తిన్నావు అనుకో. ఈ ప్లేట్లో ఉందే చూడండి గైస్. సో ఫైనల్గా అయితే మన వాళ్ళు ప్లేట్ పట్టుకో గైస్. మొత్తం అయితే ఫైనల్గా అయితే మన వాళ్ళు అయితే మొత్తం తినేసినారు అనమాట. సో ఇద్దరు మూతులు కూడా ఒకసారి ఈడి మూతి చూడండి. సో మీకు పటు ఎట్లా అనిపిస్తుందిరా మీకు? ఎట్లా తినేది ఏంటి? ఇంకా 2 ఉండే కదా, ఇంకా 4 ఉన్నా బాగానే ఉంటుంది. సో మీకైతే మంచిగా అనిపించింది కదా ఛాలెంజ్? సూపర్. నీకు? సూపర్. సో అట్లా కాదు గైస్, ఇది అసలు వేరే లెవెల్ ప్రాంక్ అనమాట. ఎందుకంటే సో మంచిగా, సో ఇతని పర్సనాలిటీకి ఫస్ట్ వీడియో గెలుస్తాడు అనుకున్నా, అనుకున్నట్టే. సో ఇద్దరు సరి సమానంగా తిన్నారు. సో ఇప్పుడు విన్ అనేది కొంచెం ముందర నీకు చెప్తాను ఎవరు విన్ అవుతారో. సో అసలైన అది కాక ఇది మామూలు ఎగ్ పఫ్ కాదు. సో అన్న వాళ్ళతో స్పెషల్గా చేయించినాం అనమాట, అందుకే ఇంతసేపు టైం పట్టింది. అండ్ నేచర్ నుంచి స్పెషల్గా చేయించినాం అనమాట దీని నుంచి. సో అండ్ ఇంకోటి వీళ్ళకి చిన్న సస్పెన్స్ అనమాట. సో ఇట్లా ఉంటుంది. నువ్వు? నాకు హాఫ్ ఎగ్ వచ్చింది, ఫుల్ ఎగ్ వచ్చింటే బాగుండు. ఏంటి? సో అనిపిస్తుంది కదా. సో ఇదే అండ్ ఛాలెంజ్ క్రేజీగా ఉంటుంది అన్నా కదా, దీనివల్ల అనమాట. సో
ఇప్పుడు మన వాళ్ళకి చూపిద్దాం. సో దీని రియాక్షన్ ఏంటి అసలు. అది కాక మనోడు చాలా టేస్టీగా ఉంది అన్నారు. సో చాలా మంచిగా స్పైసీగా ఉప్పు కారం దాంట్లో అన్నీ వేపిస్తాం కాబట్టి ఇంత స్పైసీగా ఉంది. సో ఇంకోటి స్పైసీగా ఉన్న రీజన్ కూడా వాళ్ళకి చూపిస్తాను, ఓకేనా. సో మీరు ఏమనుకోకుంటే ఈ వీడియో చూడండి. మోదీ స్పైసీగా ఉందా అక్కడ కనిపిస్తుంది. ఒరే ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా అంతే వాకింగ్ చేసుకోరు కదరా. వీళ్ళ ముఖాలు చూపించండి. ఎట్లా అనిపిస్తుంది మీకు? అసలు మ్యాటర్ ఏంటే గాయస్, అసలుకి వీళ్ళ తెచ్చిన ఎగ్ పప్స్ లో బర్రె పెండ కలిపినాం. మీకు చూపించే కదా వీడియోలో. సో ఇలా కలిపిన తెచ్చిన ఎగ్ పప్స్ లో బర్రె పెండ అయితే కలిపినాం. సో అందుకే వీళ్ళకి ఇంత టేస్ట్గా అనిపించిందేమో. అది కూడా చూసినారా ఎట్లా తిన్నారు వాళ్ళు. సో చూపించండి. కుంభకర్ణ వీడైతే ఎగబడి వీడి దగ్గర గుంజుకొని మరి తిన్నారు పెండ నీడు. ఎట్లుందిరా పెండ, బాగుందా? చీచి అబ్బా, అది ఎన్ని రోజులు అయిందో అది ఆ బర్రగొడ్డు పెండేసి. మంచి జూమ్ చేసి చూపిల్లు మొక్కలన్నీ. గైస్ వీడైతే వీడిని కాలేజ్ నుంచి తోలుకొచ్చిన ఎగ్ పప్ ఛాలెంజ్ రా అంటే వీడైతే మరి ఊరికి పోవాల్సినోడు కూడా ఉరుక్కుంటూ వచ్చాడు ఎగ్ పప్ ఛాలెంజ్ అని ఎంబడి. ఎట్లుందిరా? కడుపులో ఏదో తిప్పుతుంది నేను. కడుపులో దుమ్మలు పెట్టుకున్నాడు. చచ్చిపోతావేమో. చెప్పు, ఫస్ట్ టైం ఎట్లా అనిపించింది పెండ మీకు? బయటికి పోరారా మీరు? ఎట్లా అనిపిస్తుంది బాబు? నైసా? సో గైస్ కనిపిస్తున్నాను మంచి, లేకుంటే ఈత సైడ్ రా, అక్కడి నుంచి మంచిగా ఉంటుంది. ఇప్పుడు సో గైస్ మన మీద ఎన్ని ప్రాంక్స్ అంటే ఎన్ని ప్రాంక్స్ చేసినారో మనకు కానీ ఏమనలేదు. అందుకే మంచిగా మామూలు రివెంజ్ ప్లాన్ అయితే చేయలేదు. సో ఇంకా మీ దగ్గర ఇలాంటి ఐడియాస్ ఉంటే చెప్పండి. మన వాళ్ళ టీం మీద చాలా అంటే ఇంకా చాలా ప్రాంక్ చేద్దాం, ఓకేనా. సో ఫైనల్గా అయితే వీళ్ళైతే మంచిగా ఎగ్ పప్తో కూడిన పెండని తిన్నారు. సో నాకు తెలిసి ఆ పెండ ఆ బర్రది కూడా అయి ఉండొచ్చు. దాన్ని కూడా అయి ఉండొచ్చు. సో యాంటీబయాటిక్, సో అది అన్ని రోగాలకి కడుపులో ఏమైనా ఉన్నా తిప్పి వాడేస్తుంది అనమాట. యాంటీబయాటిక్ అనమాట పెండ, మీకు తెలుసో లేదో. సో అందుకే కలిపి మీకు హెల్దీగా ఉండడానికి పెట్టినాం అనమాట. సో మంచిగా ఉందారా? సో హెల్దీ ఫుడ్ తినిపిస్తున్నాం గాయస్. ఎన్ని రోజులు వీళ్ళు ఏదేదో తింటుంటారు, అంత చెత్తారా వీళ్ళు చూడు. వాడు బాధ ఎవరికి చెప్పుకోలేం. సో ఇలాంటి కంటెంట్ కోసం అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీళ్ళ మీద ఎలాంటి ప్రాంక్ చేయాలో అండ్ కామెంట్ అయితే చేయండి, ఓకేనా గైస్. సో బైస్.